హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ 65 అండి. దీన్ని దొండకాయ ఫ్రై అని కూడా అంటారు కదా. ఇది మనం కర్రీ పాయింట్లో అలాగే ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు మనకు సర్వ్ చేస్తుంటారు కదండి. ఇది మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చారు రసము తయారు చేసుకున్నప్పుడు మంచి సైడ్ డిష్గా ఉంటుంది. దీనికోసం దొండకాయలు 1/2 కేజీ పచ్చిగా అన్నవి తీసుకోవాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 కేజీ దొండకాయలు సరిపడా అండి. పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపిండి 4 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ అండి. కార్న్ఫ్లవర్ బదులు బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అలాగే పల్లీలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు అండి. ఇవి కూడా మనం క్వాంటిటీ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ కూడా స్పైసీకి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత తీసుకోవాలి. ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీనిలో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 4 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఉప్పు టేస్ట్కి సరిపడినంత, అలాగే కారం స్పైసీకి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, రోస్టెడ్ జీరా పౌడర్ ఉన్న దాన్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలాగ మిక్స్ చేసుకోండి. ఆ దొండకాయలో ఉన్న తేమకే ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ముద్దగా ఒకే చోట కాకుండా ఇలా ముక్కలుగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా ఈ ఆయిల్కి సరిపడా ఇలాగ స్ప్రింకిల్ చేసుకోండి. మనం దీనిలో కొన్ని వాటర్ కనుక యాడ్ చేసి మనం కలుపుకున్నట్లయితే ముద్దగా గట్టిగా అవుతుంది. మనకి క్రిస్పీగా చక్కగా రావు. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా గోల్డెన్ కలర్లోకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి, అప్పుడప్పుడు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, నీట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి అలాగే క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ నుంచి తీసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే వీటిని ఒకేసారి ఎక్కువగా కాకుండా బ్యాచ్ వైజ్గా ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, చక్కగా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా నేను అన్నీ ఫ్రై చేశాను. నెక్స్ట్ పల్లీలు మనం ఇలా స్ట్రైనర్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా ఉంటాయి. ఆయిల్లో యాడ్ చేసినట్లయితే మనం ఫ్రై అయిన వెంటనే తీయడం కొంచెం కష్టంగా అవుతుంది కదా, ఫాస్ట్గా తీయలేము. కాబట్టి ఇలా స్ట్రైనర్ని యూజ్ చేసుకుంటూ పల్లీలు కానీ, జీడిపప్పు కానీ, అలాగే పచ్చిశనగపప్పు కానీ ఇలా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇలా వీటిని విడివిడిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్న ఆయిల్ యాడ్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ పోపుని కొన్ని సెకండ్లు లో ఫ్లేమ్లోనే మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకున్నట్లయితే మాడిపోతుంది. ఈ పోపు లో ఫ్లేమ్లో అయితేనే చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా కొన్ని సెకండ్లు ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసేయాలండి, లేదంటే పోపులో రెడ్ చిల్లీ పౌడర్ మాడిపోతుంది. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని ఈ మిక్స్ మొత్తాన్ని యాడ్ చేసుకొని జాగ్రత్తగా నైస్గా మిక్స్ చేసుకోండి. ఇలా టాస్ చేయడం కానీ ఇలాగా చిల్లుల గరిటతో ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ఈ దొండకాయ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ ఫ్రైని రెడీ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చారు రసము ప్రిపేర్ చేసుకున్నప్పుడు మంచి సైడ్ డిష్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.